ఆది మానవుడు తన జీవితాన్ని ఎట్లా స్టార్ట్ చేసిండు, తన మనుగడ కోసం పోరాటం, ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేవాడు. దాని తర్వాత ఏంది, వాడు జంతువుల నుంచి వాటిని వాడు రక్షించుకునేటందుకు కొన్ని రకమైన రాతియుగం నాటు రాతియుగపు పనిముట్లను కనిపెట్టి జంతువుల నుంచి రక్షించేటోడు. ఎప్పుడైతే తన ఆహార సముపార్జన కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయేటందుకు సులభమైన మార్గాన్ని కనుగొనటంలో తను సాధించిన మొట్టమొదటి అద్భుతమైన విషయం ఏంటంటే చక్రాన్ని కనుక్కోవటం. రౌండ్ ఆ చక్రంతోటే ప్రపంచం యొక్క చైత్రయాత్ర మొదలైందని నేను భావిస్తున్నాను. ఎప్పుడైతే చక్రాన్ని ఆధారంగా చేసుకొని బండి తయారు చేసుకుండు, దాని తర్వాత రకరకాల వెహికల్స్ వచ్చినాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. మనం ఖచ్చితంగా టూరిజం ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే దాని డెఫినేషనే చెప్తుంది అన్నట్టు. మనం ఉండే ప్రాంతం వదిలిపెట్టి బయటికి వెళ్ళి 24 గంటలు గడిపితే దాన్ని టూరిజం అంట. అక్కడి నుంచి ప్రారంభమైన మన సబ్జెక్టు రకరకాల మలుపులు, ఎత్తులు, పల్లాలు చూసుకుంటూ ఇవాళ డిజిటల్ యుగంలోకి తీసుకుపోయాం. ఈ మధ్యకాలంలో ఇంకో కొత్త విషయం మనందరం ఆలోచించాల్సిందంటే వర్చువల్ టూరిజం అని కూడా వచ్చింది. ఎవరో పోయి చూసి రికార్డ్ చేస్తే ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాం. చూడండి, ఇన్ని రకాల మార్పులు వచ్చి ఇంత అద్భుతమైన అవకాశం ఉన్న సెక్టర్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మనం? ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానిలో మంచి చెడులను బేరీజు వేసుకొని మంచిని గ్రహించి ఏదైతే మన భవిష్యత్ తరాలకు ఉపయోగం ఉంటుందో వాటిని మార్గదర్శకంగా తీసుకొని తదనుగుణంగా రూపకల్పన చేసుకొని ఏ రంగాల్లో ఎక్కడెక్కడ అవకాశాలని వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములమై మనల్ని మనం తీర్చిదిద్దుకొని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా ఆలోచన చేసుకొని వీసీ గారి ఆధ్వర్యంలో మేమందరం ఖచ్చితంగా ఈ రకంగా సిలబస్లు ముందరకు తీసుకుపోతున్నాం. రకరకాల అవకాశాలు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ రంగంలో ఏ అయితే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నామో, ఒకసారి మా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా డిజైన్ అయిన తర్వాత సేమ్ మేము తీసుకుపోయి ఆ రంగాల ప్రతినిధుల ముందర పెట్టి మేము ఇట్లా ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నాం, మీకు అనుగుణంగా ఇంకా మీకు ఏమైనా అవకాశాలు కావాలంటే చెప్పండి, మా సిలబస్లో మార్పులు చేర్చుకొని మీకు రెడీలీ అవైలబుల్. మా దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాడు ఖచ్చితంగా ఎలాంటి ట్రైనింగ్ లేకుండా, ప్రత్యేక శిక్షణ లేకుండా మీ దగ్గర ఇమీడియట్లీ డే 1 నుంచి మీ జాబ్ మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం పనిచేసే విధంగా నైపుణ్యాలను పొందుపరచేందుకు మేము ముందుకు పోయేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ దిశగా అద్భుతాలు సాధిస్తామని ఆశిస్తున్నాం కూడా.